ఆ తర్వాత ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, ఇంకొక 5 దేశాలు టాప్ 10లో ఉంటాయి. ఇక్కడ ఈ స్విట్జర్లాండ్లో రాజకీయ నాయకుడు ఏమన్నా తప్పు చేయాలంటే లాగు దడుస్తుంది. ఏదైనా ఒక చట్టం చేయాలంటే ఫస్ట్ ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటారు. ప్రజాభిప్రాయాన్ని కలెక్ట్ చేసి, ఇప్పుడు ఎన్నికల సంఘం ఓటు చోరీ చేసింది, ఎన్నికల సంఘం తప్పు చేసింది అనుకున్నప్పుడు అని మీరు భావిస్తున్నారా అనే ప్రశ్నను స్విట్జర్లాండ్ దేశ ప్రజలకి ప్రభుత్వం ఇస్తే తప్పు చేశారు ఆప్షన్ 1, ఆప్షన్ 2 తప్పు చేయలేదు 2. ఇందులో మీరు ఏదనుకుంటారు, ఇది ఎస్ తప్పు చేశారనుకో, ఈ తప్పు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు అని అడుగుతుంది ప్రభుత్వం. ఎస్ వీళ్ళని ఎట్టి పరిస్థితిలో ఉరిదీయాలి అని చెప్పి స్విట్జర్లాండ్ ప్రజలు చెప్పారనుకో, ప్రభుత్వం ఉరిదీసేస్తుంది. అంటే ఉరి లాంటి కఠినమైనవి కాకుండా చర్యలు తీసుకోవాలంటే స్విట్జర్లాండ్ ప్రజలు, ప్రభుత్వం అక్కడ ఉన్నప్పటికీ ప్రతి నిర్ణయంలో ప్రజల పాత్ర ఉంటుంది అక్కడ. ఒకవేళ ఈ పాలకుడు గనక ప్రజల అభిప్రాయాన్ని అడగలేదనుకో, రైట్ టు రీకాల్ ఇంపోజ్ చేస్తారు అక్కడ. రైట్ టు రీకాల్ అంటే నేను చెప్పిన మాట ఇంటలేడి ప్రధానమంత్రి, చల్ నువ్వేమొద్దు పోద్దా అని చెప్పి మధ్యలోనే పదవిలోంచి దించేసేటువంటి హక్కు స్విట్జర్లాండ్ ప్రజలకు ఉంది. అట్లా చాలా దేశాల్లో ఉంది. ప్రజలకి ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ. ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించినా ప్రభుత్వం సరే మంచిది పొరపాటు అయిపోయిందని ప్రజల ముందు లొంగాల్సిందే తప్ప ఇంకొకటి లేదుగా ప్రభుత్వాలకు ఆప్షన్ అక్కడ. అందుకోసమే ఆ దేశాలు ఎందుకు ముందు వరుసలో ఉంటాయంటే ఇందుకోసమే ఉంటాయి అన్నట్టు. ఇక్కడ స్విట్జర్లాండ్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంటుంది, బలమైన ఫెడరల్ వ్యవస్థ ఉంటుంది, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఈ దేశం ఎప్పుడు ముందంజలోనే ఉంటుంది స్వేచ్ఛలో. ఇక న్యూజిలాండ్ పౌర హక్కులు, పారదర్శకత, ప్రభుత్వానికి సుస్థిర ప్రజాస్వామ్యానికి ఈ దేశం ప్రసిద్ధి చెందింది న్యూజిలాండ్. ఇక ఐర్లాండ్ విషయానికి వస్తే పౌరుల వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇట్లా స్వీడను, ఫిన్లాండ్, నార్వే ఇట్లా అన్ని కూడా ప్రజలే ఫైనల్, పాలకుడు కాదు, ప్రజలే ఫైనల్. ప్రజలు మీరు ఏం చెప్తే మేము అదే చేస్తాము, మీరు చెప్పని పనులు మేము చేయము, మేము నకరాలు చేయము, మా సొంత నిర్ణయాలు తీసుకోము. ఒకవేళ ప్రధానమంత్రి, ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రి అమెరికాకు పోయి రావాలనుకుంటున్న చర్చల కంటే పోవన్నా వద్దా అనేది జనం డిసైడ్ చేస్తారు. పోవాలా వద్దా, నువ్వు పోవన్నా ఈయనే ఉండాలా అనేది జనం డిసైడ్ చేస్తారు. ఈ ఇష్టం ఉన్నట్టు ఎక్కి తిరుగుడు, ఇష్టం ఉన్నట్టు నిర్ణయాలు తీసుకుంటూ ఇవేమీ ఉండవు.